హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ రాధ కోసం అనేసి మల్లెపూలు తీసుకొని వస్తాడు. ఇంకా మల్లెపూలు తీసుకొని ఇంకా ఇంట్లోకి వస్తాడు. ఇంకా సునంద విక్రమ్ చేతిలో ఉన్న కవర్ని చూసి, ఏంటిరా అది, ఏదైనా తీసుకొచ్చావా అనేసి అంటే, అవును అవును మమ్మీ, ఇది ఇది అంటే, ఓహో రాధ కోసమా అంటే, అవునమ్మా అంటే, ఏంటివి రవి, మాకు కూడా చూపించొద్దా అంటే, ఇంకా సిగ్గుపడుతూ ఉంటాడు. సరే లేరా వెళ్ళు అయితే అనేసి సునంద అంటుంది. ఇంకా అప్పుడే పదండి, వాడు ఏం తీసుకువచ్చాడో మనకు కూడా చెప్పకుండా వెళ్తున్నాడేంటి అనేసి ఇంకా వెనకాలే వెళ్తారు. అక్కడ ముందుగానే ఇంకా ప్రియ ఇంకా రాధ చీర కట్టుకొని తను రాధలాగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా వెనకాల వెళ్ళిన విక్రమ్ మల్లెపూలని చేతికి ఇంకా సినిమాల్లో చూపించినట్టుగా చేతికి చుట్టేసుకుంటాడు. చుట్టుకొని ఇంకా రాధ అనుకొని వెనకాల నుండి వెళ్ళి తన గొంతు మీద చేయి వేసి మెడను పట్టుకొని మల్లెపూల వాసన చూపిస్తూ రాధ అనుకొని ప్రియని పట్టేసుకుంటాడు. ప్రియ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా విక్రమ్ పట్టుకోవడంతో షాక్లో అలాగే ఉండిపోతుంది. ఇంకా విక్రమ్ ఇంకా రాధ ఇంకా నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేసి కావాలని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి సునంద అలాగే నందగోపాలు ఇంకా ఏం తెచ్చాడో చూద్దామనేసి వాళ్ళు ఇంకా డోర్ దగ్గర నించొని చాటుగా నించొని చూస్తూ ఉంటే ఇంకా ప్రియని పట్టుకొని ఉన్న విక్రమ్ ఇంకా వాళ్ళు కూడా రాధ అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని వింటూ ఉంటారు. ఇంకా విక్రమ్ రాధ అనుకొని ఇంకా ప్రియతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా రాధ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మొదట్లో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను, కానీ నా మనసులో చిట్టి ఉంది. ఇప్పుడేమో ఇంకా నువ్వంటే రోజు రోజుకి ప్రేమ ఇంకా కలుగుతూ ఉంది. నువ్వంటే ఇంకా ఇష్టం పెరిగిపోయింది. నువ్వు లేకుండా నేను అసలు బ్రతకలేను. నువ్వంటే నాకు ప్రాణం అనేసి ఇంకా రాధ అనుకొని ప్రియతో మాట్లాడుతూ ఉంటే, ప్రియ ఏమో ఇంకా నన్నే ఇష్టపడుతున్నట్టుగా ఉన్నాడు బావ, కానీ ఈ విషయం ఎందుకని డైరెక్ట్గా చెప్పలేక ఇలా చాటుగా చెప్తున్నావా బావా ఇంకా అనేసి తను అనుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడే ఇంకా రాధ అటువైపు నుండి పాల గ్లాస్ తీసుకొని మెల్లిగా వస్తుంది. ఇంకా రావడం చూసిన అలాగే నందగోపాలు సునంద గారు రాధను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేంటి రాధ ఇక్కడుంటే మళ్ళీ అక్కడున్నది ఎవరు అనేసి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోయి నుంచుంటే, ఏమైంది అత్తయ్య అలా చూస్తున్నారేంటి అంటే, నువ్వేంటి ఇక్కడ మళ్ళీ అక్కడ అనేసి అంటే, ఎక్కడ అనేసి రాధ తిరిగి చూసేసరికి అక్కడ ప్రియ నించొని ఉంటుంది. ఇంకా ఏమండి అనేసి గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు ఇంకా విక్రమ్. అక్కడనేమో రాధ ఉంటుంది. మళ్ళీ ఇక్కడెవరున్నారు అనేసి చూసేసరికి, నువ్వు అక్కడున్నావా అని ఇంకా ఇక్కడెవరు అనేసరికి ప్రియ వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా అందరూ షాక్ అయిపోతారు. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇంకా ప్రియ ఇష్టం లేదనేసి అంటున్నారు, మళ్ళీ చాటుగా మీరు ఇలా కలుస్తున్నారా అనేసి ఇంకా రాధ అంటుంది. దాంతో అది కాదమ్మా అనేసి ఇంకా సునంద చెప్పబోతూ ఉంటే, లేదత్తయ్య ఇంకా మీ అబ్బాయి చూడండి నన్ను మోసం చేస్తున్నారు అనేసి అంటే, లేదమ్మా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, వాడు నువ్వే అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఈ ప్రియ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏ ప్రియ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, వాళ్ళ గదిలో నీకేంటి పని అంటే, అత్తయ్య నేను చీర కట్టుకుందాము అనుకున్నాను, కానీ ఇంకా రాధ చీరలు చాలా బాగుంటాయి కదా, అందుకని తన శారీ ఒకటి కట్టుకుందాం అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాను అంతే, నాకేం తెలుసు బావ వచ్చే సంగతి అనేసి ఇంకా ప్రియ అంటుంది. అయితే మళ్ళీ విక్రమ్ పట్టుకున్నప్పుడన్నా నేను రాధను కాదు ప్రియనని చెప్పొచ్చు కదా అనేసి అంటే, నేను బావ కూడా నేనే అనుకొని పట్టుకున్నాడేమో అనుకుంటున్నాను, బావ మాట్లాడుతూ ఉంటే బావకి నిజంగా నేనంటే ఇష్టమేమో అందుకే ఇలా చెప్తున్నాడేమో అనేసి అనుకున్నాను, నాదేంటి తప్పు అనేసి అంటుంది ప్రియ. ఇంకా దాంతో ఇంకా సారీ ప్రియ అనేసి అంటే, సారీ బావా, మనము బావ మరదళ్ళము అలా పట్టుకుంటే తప్పేముంది, ఇంకా నిజంగా నేనంటే నీకు ఇష్టమే కదా బావా అంటే, అది కాదు ప్రియ అంటే, అది నిజమే తెలుసులే బావా, నీ మాటల్లోనే నాకు తెలిసింది నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఈరోజు అర్థమైంది అనేసి అంటుంది ఇంకా ప్రియ. దాంతో ఇంకా విక్రమ్, అది కాదు నేను చెప్పేది వింటావా అంటే, నాతో ఇంకేమీ చెప్పొద్దు బావా, నాకు
బాగా అర్థమైంది అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా రాధ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటే, రాధ అది కాదు అంటే ఇంకా నేను అస్సలు మీతో మాట్లాడను, మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు నేను అనుకోలేదు, ప్రియ ఇష్టం లేదు అంటారు, చాటుగానేమో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చూసావు కదా ఇంకా తనతో నువ్వు ఎలా క్లోజ్గా ఉన్నావో, అందుకే నేనంటే నీకు ఇష్టం అనేసి తను కూడా చెప్పేసి వెళ్తుంది. అంటే మీరు నిజంగా తనని ఇష్టపడుతున్నట్టే కదా అనేసి అంటే, అది కాదు నువ్వనుకొని నేను ఇక్కడికి వచ్చాను అనేసి ఇంకా విక్రమ్ అంటే, నాకు తెలుసు మీరు తన అని, నాకు తనకి తేడా తెలియదా మీకు అనేసి అంటుంది రాధ. దాంతో ఇంకా సునంద, నిజమే అమ్మా, వాడు నీకోసమే వచ్చాడు, మేము కూడా నువ్వే అనుకున్నాము, అసలు ఇప్పటి వరకు నిన్ను చూసే వరకు మాకు కూడా తెలియదు అనేసి అంటుంది సునంద. ఇంకా పక్కన ఉన్న నందగోపాల్ కూడా, అవునమ్మా నువ్వే అనుకున్నాము, మాకు కూడా అస్సలు తెలియదు ప్రియ ఇక్కడ ఉన్న సంగతి, మీ అసలు విక్రమ్ నీకోసమే వెతికాడు, ఇంకా నీకోసం ఏదో తెచ్చానంటే మేము కూడా ఏం తీసుకువచ్చాడా అనేసి చూద్దామనేసి వచ్చాం, అంతే తప్పించి ఇంకా వాడు ప్రియా అని కూడా తెలియదు, వాడికి తెలియకుండా అలా మాట్లాడేశాడు అనేసి అంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.